మన ఆనవాయితీ ప్రకారం మహిళా సభ్యులను ఆహ్వానిస్తున్నానండి. ముందుగా కె అరుంధతి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అంజిరెడ్డి గారి మిసెస్ కె అరుంధతి. రామ కె అరుంధతి గారు 1 జూలై పర్లేదు కూర్చోండి. అరుంధతి గారు 1 జూలై 1958 ఘనాపూర్ అనే విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ లో జన్మించారు. ఘనాపూర్ విలేజ్ లో వీరు హౌస్ వైఫ్ గా ఉంటున్నారు. ఈ కాలనీలో 2007 నుంచి మన దగ్గర ఉంటున్నారు. ప్లాట్ నంబర్ 142 5N స్ట్రీట్ లో వీరు మన మధ్యన ఈ రోజు 66వ జన్మదినం జరుపుకుంటున్నారు. విజయలక్ష్మి గారు మన వెంకటేశ్వరరావు గారి మిసెస్. వీరు 25 జూలై 1949 నల్లజర్ల అనే గ్రామంలో వెస్ట్ గోదావరి డిస్టిక్ లో జన్మించారు. వీరు గృహిణిగా ఉంటున్నారు. మన కాలనీలో 2005 నుంచి ఉంటున్నారు. ప్లాట్ నంబర్ 343 స్ట్రీట్ నంబర్ 8N ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు మన మధ్యన ఇవాళ 75వ జన్మదినం జరుపుకుంటున్నారు. అడవిమాల సుబ్బారావు గారు 1 జూలై 1942 మనకు స్వాతంత్రం రాకముందుకు జన్మించారు. నాగాయలంక అనే గ్రామం దివి తాలూకా కృష్ణా డిస్టిక్ లో జన్మించారు. వీరి జీవితం అంతా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారతీయ వైమానిక దళంలో వాళ్ళ సేవలు అందించారు. సూపర్ అన్వేషణకు అక్కడే చేశారు. ఆ తర్వాత కూడా ఇంకో 5 సంవత్సరాలు బోయినపల్లి ఏవియేషన్ కాలేజ్ లో ఇన్స్ట్రక్టర్ గా పనిచేశారు. తమలో శక్తి ఉన్నంత వరకు అది చేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 2001 నుంచి ఉంటున్నారు. ప్లాట్ నంబర్ 346 రోడ్ నంబర్ 9N లో వీరు మన మధ్యన తమ 82వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. కూర్చోండి సార్. సీతాపతి నాయుడు గారు 1 జూలై 1950 పుల్లయ్య గారిపల్లి తిరుపతి దగ్గర ఆ ఊర్లో జన్మించారు. వీరు NFCలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 1997 నుంచి ఉంటున్నారు. వీరు ప్లాట్ నంబర్ 182 స్ట్రీట్ నంబర్ 30 ఫీట్ రోడ్ లో నివాసం ఉంటున్నారు. సీతాపతి నాయుడు గారు మన మధ్యన తమ 74వ జన్మదినం జరుపుకుంటున్నారు. వెంకటరాజు గారు 1 జూలై 1957 అస్తివారిపల్లె అనే గ్రామంలో రాజంపేట మండల్ అన్నమయ్య డిస్టిక్, ఇదివరకు కడప అనుకుంటా, ఇప్పుడు అది అన్నమయ్య డిస్టిక్ లో జన్మించారు. వీరు HCL లో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 2000 సంవత్సరం నుంచి ఉంటున్నారు. వీళ్ళు ప్లాట్ నంబర్ 354 రోడ్ నంబర్ 9S నివాసం ఉంటున్నారు. వీరు మన మధ్యన ఈ రోజు తమ 67వ జన్మదినం జరుపుకుంటున్నారు. కె వెంకటరాజు గారు, వెల్కమ్ సార్. అదే కజిన్స్ అంటే అక్క చెల్లెళ్ళ కొడుకులు అనుకుంటా. లింగరాజుపల్లె గ్రామంలో వీరు కూడా కె వెంకటరాజు లాగానే రాజంపేట మండల్ అన్నమయ్య డిస్టిక్ పక్కనే. వీరు కూడా HCL లో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 1996 ఒక ఫౌండింగ్ మెంబర్ అనుకోవచ్చు. ఈయన స్టార్టింగ్ లో చిన్న అసోసియేషన్ పెట్టి అన్ని పర్మిషన్లు తీసుకొని స్టార్టింగ్ నుంచి ఉన్నారు. 1996లో మన కాలనీలో. వీళ్ళు ప్లాట్ నంబర్ 335 రోడ్ 8S లో ఉంటున్నారు. ఎం వెంకటరాజు గారు మన మధ్యలో ఈరోజు తమ 66వ జన్మదినం జరుపుకుంటున్నారు. శివారెడ్డి గారు 5 జూలై 1963 హరివరం అనే గ్రామంలో నంద్యాల డిస్టిక్ లో జన్మించారు. వీరు కూడా NFCలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు మన కాలనీలో 2017 నుంచి ఉంటున్నారు. వీళ్ళు ప్లాట్ నంబర్ 67 రోడ్ నంబర్ 3N లో నివాసం ఉంటున్నారు. వీరు మన మధ్యన తమ 61వ జన్మదినం జరుపుకుంటున్నారు. వెల్కమ్ శివారెడ్డి గారు. సో ఇప్పుడు స్టేజ్ పై కూర్చున్న ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సభ్యులకు మనం చిన్న సత్కారం చేద్దాం. మొదటగా అరుంధతి గారు, శ్రీమతి అరుంధతి గారికి షాలుతో సత్కరించడానికి కె సరస్వతి గారిని ఆహ్వానిస్తున్నాం. అలా ఉండాలి ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ మేడం. ఓకే, కె అరుంధతి గారికి గార్లాండ్ తో పూల దండతో సత్కరించడానికి వారి భర్త అంజిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం.
ఈ విజయలక్ష్మి గారిని శాలతో సత్కరించడానికి మిసెస్ సత్య గారిని ఆహ్వానిస్తున్నాం. విజయలక్ష్మి గారిని పూలమాలతో సత్కరించడానికి వారి భర్త శ్రీ వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు. నైస్. ప్రేమాల సుబ్బారావు గారిని టవల్తో సత్కరించడానికి వారి కుమారుడు రాజ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నారు. ప్రేమాల సుబ్బారావు గారి కుమారుడు రాజ్ కుమార్ గారు. శ్రీనివాస్ గారు రాలేదండి? ఓకే, సత్యరెడ్డి గారు. ఈ సీతాపతి నాయుడు గారిని టవల్తో సత్కరించడానికి మన జనరల్ సెక్రటరీ త్రిమూర్తులు గారిని ఆహ్వానిస్తున్నాం. సీతాపతి నాయుడు గారిని పూలమాలతో సత్కరించడానికి మన సీనియర్ సిటిజన్ మెంబర్ ఆర్ విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. కె వెంకటరాజు గారిని టవల్తో సత్కరించడానికి మన కాలనీ సభ్యుడు కిష్టయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. వెంకటరాజు గారిని పూలమాలతో సత్కరించడానికి ఎన్ యాదగిరి గారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్ యాదగిరి గారు. ఎం వెంకటరాజు గారిని టవల్తో సత్కరించడానికి మన ట్రెజరర్ గారు శ్రీ వెంకటేశ్వర్లు గారిని ఆహ్వానిస్తున్నాం. ఎం వెంకటరాజు గారిని పూలమాలతో సత్కరించడానికి వారి సతీమణి శ్రీమతి నిర్మల గారిని ఆహ్వానిస్తున్నాం. పివి శివారెడ్డి గారిని టవల్తో సత్కరించడానికి మన కాలనీ సభ్యులు మొగులయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. పూలమాలతో సత్కరించడానికి వారి సతీమణి శ్రీమతి సరస్వతి గారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, ఇప్పుడు మా సోదరిమని ఏం గిఫ్ట్ ఇచ్చినామని అడిగింది. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా మీ అందరికీ, నాకు భగవంతుడు ఆమెను గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే నేను ప్రొద్దున ఎన్ఎఫ్సిలో గెలిచి ట్రేడ్ యూనియన్ లీడర్గా చేస్తుంటే ప్రొద్దున 8:30కు పోయి రాత్రి 9:30కు వస్తుంటే పిల్లలను కూడా నేను చూసేవాడిని కాదు. ఇవాళ నా ముగ్గురు పిల్లలు మంచిగా చదువుకున్నారు, అందరు యూఎస్ ఉన్నారు అంటే నా భార్య పుణ్యము. భగవంతుడు నాకు ఇచ్చిన నా భార్య అదే చెప్పాలనుకున్న గిఫ్ట్ ఇచ్చిందంటే నాకు అదే గిఫ్ట్. నాకు ఆమె నేను గిఫ్ట్ కాదు, ఆమె నాకు భగవంతుడు గిఫ్ట్ ఇచ్చింది.